పేరు పవన్ కుమార్. అయితే అతను మరణించిన తీరు చూస్తుంటే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని ప్రైవేట్ పార్ట్స్ గాయాలతో ఉన్నాయి. అయితే అతని పెంపుడు కుక్క నోటికి రక్తం కూడా అంటుకుని ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే పవన్ కుమార్ పెంచుకుంటున్న కుక్క. పవన్ కుమార్కి గతంలో పెళ్ళయింది, విడాకులు కూడా అయింది. పవన్ కుమార్ ఒక్కడే ఉంటున్నాడు. అయితే తెల్లవారేసరికి పవన్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నాడు. అతని ఒంటిపై గాయాలున్నాయి, కుక్క మూతికి రక్తం ఉంది. అతని ప్రైవేట్ పార్ట్స్ దగ్గర తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పెంపుడు కుక్క అటాక్ చేయడంతోనే పవన్ కుమార్ మరణించాడా లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పవన్ కుమార్ స్నేహితుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, పవన్ కుమార్ మరణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పెంపుడు కుక్క దాడి చేయడంతోనే అతను చనిపోయాడా లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీసుల దగ్గర ఉన్న క్లూస్ ఏంటి? పెంపుడు కుక్క కట్టడంతోనే అతను చనిపోయారని కూడా తెలుస్తుంది. ఈ ఘటన మధురానగర్ పిఎస్ పరిధిలో జరిగింది. పవన్ కుమార్ అనే వ్యక్తి ఒక్కడే ఇంట్లో ఉంటాడు. సడన్ చనిపోయారు. కాజ్ ఆఫ్ డెత్ మాత్రం ఇప్పటి వరకు అయితే ప్రధానంగా తెలియదు. అతను ఒక్కడే ఉండే సమయంలో పెంపుడు కుక్క హత్తి ఏదైతే మూతి అంతా కూడా రక్తం వస్తుంది, మర్మాంగాలు ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా రక్తం మడుగులా పడిపోతున్నాడు. పూర్తిగా పలు అనారోగ్యంతో కొన్ని కూడా మానేశాడు. ఒకటే ఇంట్లో ఉంటుంటాడు. ప్రధానంగా చూస్తుంటే కూడా హాస్పిటల్ శనివారం రోజు హాస్పిటల్కి పెట్టి మరీ అతను వచ్చాడు. ఆ తర్వాత ఇంట్లో పడుకున్నాడు. ఏం జరిగిందో కూడా మాకు ఎవరికి తెలియదంటే చుట్టుపక్కల ప్రాంతం వారు చెప్తున్నారు. దుర్వాసన రావడంతో మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాము. ఆ తర్వాత డోర్స్ ఓపెన్ చేసి చూసేసరికి పవన్ కుమార్ అక్కడ నగ్నంగా పడుకొని ఉన్నారు. ఆ సమయంలో మొత్తం కుక్క పూర్తి అంతా కూడా రక్తం పడుగుగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు క్లియర్ గా చూస్తే మరొక అయితే బయటకు వెలుగులోకి వస్తుంది. అతను హార్ట్ అటాక్ తో చనిపోయినట్టు కూడా పలువురు చెప్తున్నారు. ఒకవైపు క్లియర్ గా చూస్తుంటే చాలా ట్రాజడిక్ సెనారియో, చాలా డిస్టర్బింగ్ సెనారియో అనే చెప్పొచ్చు. ఒకవేళ అతను హార్ట్ అటాక్ తో చనిపోయి ఉంటే దుర్వాసన అంటే అతని బాడీ డిస్కంపోజ్ అయిపోయి చాలా రోజులు ఉండుంటే ఆ డాగ్ అగ్రెషన్ తో కంటిన్యూ కానీ ఇటువంటి అంటే సర్వైవ్ కోసం కానీ ఇటువంటి దాడి చేసే ప్రయత్నం లేదంటే అతను తినే ప్రయత్నం చేయడం కూడా పలువురు మాట్లాడుతున్న ఏదేమైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు అధికారులు చెప్పాల్సిన అడిగితే చాలా క్లియర్ గా చూసుకుంటే కూడా డాగ్స్ అనేది అగ్రెషన్ అయిపోతూ ఉంటాయి. ఎంత పెంపుడు కుక్కలు అయినప్పటికీ కూడా అవి దాడిని చేయడం, ఆ తర్వాత సీజన్ ఎఫెక్ట్ వల్ల ఇటువంటి తరచు జరుగుతుంటాయి. ఏదైతే ఘటన జరిగిందో మధురానగర్ అంతా కూడా కలిసి వేసిన సిచ్యువేషన్. పవన్ కుమార్ కి ఇవ్వలేదు, పెళ్లి జరిగింది, విడాకులు అయిపోయింది, కుక్కతో ఒక్కటే ఉంటాడు. అతను ప్రధానంగా ఒకవేళ నిజంగా పెంపుడు కుక్క దాడిలోనే చనిపోతే అతను గదంతా కూడా రక్తం ఉండాలి. ఎందుకంటే ఒకే అటాక్తో ఒక్కసారిగానే స్పాట్లోనే మరణించే అవకాశాలు బహుశా చాలా తక్కువగా ఉంటుంటాయి. సో అతని ఇల్లంతా కూడా రక్తపు మడుగు అయ్యి ఉండాలి. సో అలాంటి అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? పోలీసులకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? కేవలం పెంపుడు కుక్కను మాత్రమే నిర్ధారిస్తూ ఉన్నారా? అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకోవాలంటే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆయన బాడీ హాస్పిటల్ కి మార్చరీ హాస్పిటల్ కి తరలించారు. చాలా క్లియర్ గా చూస్తుంటే కూడా ఒకవేళ అతనికి అటాక్ వచ్చి కింద పడిపోయి ఉంటే ఆ డాగ్ అనేది అంటే దుర్వాసన రావడంతో ఒక్కరోజు 2 రోజులు అవ్వడంతో ఆ డాగ్ అటాక్ చేసి ఉండొచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పవన్ కుమార్ కి ఇటీవల కూడా అతనికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాబ్ కూడా మానేశాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో క్యాషియర్ గా పనిచేస్తున్న వ్యక్తి అసలు వెళ్ళట్లేదు. 5 years నుంచి అతను ఫ్రెండ్ ఉన్న సందీప్ చెప్తున్న మాటలు బట్టి చూస్తుంటే కూడా ఈ సిచ్యువేషన్ చెప్తున్నారు. ఒకవేళ ఇంకెవరైనా దాడి చేసి ఉంటారా, లేకపోతే ప్రధానంగా దాడి చేసి అక్కడ లాక్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటారా అనే విషయాలు కూడా ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు నిర్ధారించి అసలు ఏం జరిగిందనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా చాలా ట్రాజడిక్ అనే చెప్పొచ్చు. అంటే అనేక కోణాల నుంచి కూడా సిచ్యువేషన్స్ అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషా, హైదరాబాద్ మధురానగర్లో ఒక వ్యక్తి మరణం అనుమానాస్పదంగా మారింది. అయితే అతని పెంపుడు కుక్కే
చంపిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పవన్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించిన స్థితిలో కనిపించాడు. పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది, అతని ఒంటి నిండా గాయాలున్నాయి, అతని ప్రైవేట్ పార్ట్స్ కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పెంపుడు కుక్క దాడిలోనే పవన్ కుమార్ చనిపోయాడా, లేదంటే ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా, లేదా అతనే హార్ట్ అటాక్తో చనిపోయాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Gokulam Signature Jewels. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మధురా నగర్లో దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మరణించాడు. అతని పేరు పవన్ కుమార్. అయితే అతను మరణించిన తీరు చూస్తుంటే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని ప్రైవేట్ పార్ట్స్ గాయాలతో ఉన్నాయి. అయితే అతని పెంపుడు కుక్క నోటికి రక్తం కూడా అంటుకుని ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే పవన్ కుమార్ పెంచుకుంటున్న కుక్క. పవన్ కుమార్కి గతంలో పెళ్ళైంది, విడాకులు కూడా అయింది. పవన్ కుమార్ ఒక్కడే ఉంటున్నాడు. అయితే తెల్లవారేసరికి పవన్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నాడు. అతని ఒంటిపై గాయాలున్నాయి, కుక్క మూతికి రక్తం ఉంది, అతని ప్రైవేట్ పార్ట్స్ దగ్గర తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పెంపుడు కుక్క అటాక్ చేయడంతోనే పవన్ కుమార్ మరణించాడా, లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పవన్ కుమార్ స్నేహితుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, పవన్ కుమార్ మరణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పెంపుడు కుక్క దాడి చేయడంతోనే అతను చనిపోయాడా, లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీసుల దగ్గర ఉన్న క్లూస్ ఏంటి? పెంపుడు కుక్క కట్టడంతోనే అతను చనిపోయారని కూడా తెలుస్తుంది. ఈ ఘటన మధురా నగర్ పిఎస్ పరిధిలో జరిగింది. పవన్ కుమార్ అనే వ్యక్తి ఒక్కడే ఇంట్లో ఉంటాడు, సడన్ చనిపోయారు. కాజ్ ఆఫ్ డెత్ మాత్రం ఇప్పటి వరకు అయితే ప్రధానంగా తెలియదు. అతను ఒక్కడే ఉండే సమయంలో పెంపుడు కుక్క హత్తి ఏదైతే మూతి మీద కూడా రక్తం వస్తుంది, మర్మాంగాలు ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా రక్తం అడుగులు పడిపోతున్నాడు. పూర్తిగా అనారోగ్యం కూడా మానేశాడు. ఒకే ఇంట్లో ఉంటుంటాడు. ప్రధానంగా చూస్తుంటే కూడా హాస్పిటల్ శనివారం రోజు హాస్పిటల్కి వెళ్ళి మరీ అతను వచ్చాడు. ఆ తర్వాత ఇంట్లో పడుకున్నాడు. ఏం జరిగిందో కూడా మాకు ఎవరికి తెలియదంటే చుట్టుపక్కల ప్రాంతం వారు చెప్తున్నారు. దుర్వాసన రావడంతో మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాము. ఆ తర్వాత డోర్స్ ఓపెన్ చేసి చూసేసరికి పవన్ కుమార్ అక్కడ నగ్నంగా పడుకొని ఉంటారు. ఆ సమయంలో మొత్తం కుక్క పూర్తి అంతా కూడా రక్తం అడుగుతా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు క్లియర్ గా చూస్తే మరొక విషయం అయితే బయట వెలుగులోకి వస్తుంది. అతను హార్ట్ అటాక్ తో చనిపోయినట్టు కూడా పలువురు చెప్తున్నారు. ఒకవైపు క్లియర్ గా చూస్తుంటే చాలా ట్రాజడిక్ సెనారియో, చాలా డిస్టర్బింగ్ సెనారియో అనే చెప్పొచ్చు. ఒకవేళ అతను హార్ట్ అటాక్ తో చనిపోయి ఉంటే దుర్వాసన అంటే అతని బాడీ డిస్కంపోజ్ అయిపోయి చాలా రోజులు ఉండుంటే ఆ డాగ్ అగ్రెషన్ తో కానీ ఇటువంటి అంటే సర్వైవ్ కోసం కానీ ఇటువంటి దాడి చేసే ప్రయత్నం లేదంటే అతను తినే ప్రయత్నం కూడా పలువురు